అజ్ఞాత 4వ జ్ఞాని. ఇంతవరకు మనకు తెలిసినటువంటి జ్ఞానులు ముగ్గురే, కానీ ఇప్పుడు మనం చూడబోయేటువంటి స్కిట్లో 4వ జ్ఞాని పరిచయం అవుతున్నాడు. కనుక ఇదిగో చూడండి, ఈయన పేరు సిమియోను. ఇతను నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి రక్షణ కొరకు కనిపెట్టుచున్నాడు. దేవా, నీవు పంపే రక్షకుడు కొరకు నా ప్రాణం ఎంతో ఆశతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంది. ఆ వాగ్దాన రూపుణ్ణి మానవుడిగా చూసేందుకు నా జన్మ ధరిస్తుంది. అమ్మా, అన్నగారు రండి, కూర్చోండి, ఆ పీఠం మీద ఆశీనులు కండి. కబురు పంపితే నేనే వచ్చేవాడిని కదా. అవతరించే రోజులు దగ్గరలో ఉన్నట్టు కాబోలు. ఆ పరిశుద్ధుడు పాపపండితమైనటువంటి ఈ మానవ రాజ్యంలోనికి కన్యమయ గర్భములో మానవుడిగా శిశువు రూపంలో రావడము మహా ఆశ్చర్య కార్యము. ఇది లోక కళ్యాణము. సమస్త జగత్తును సృష్టించిన దేవుడు మానవుడే బట్టి మనలను రక్షిస్తాడు కదా. అందుకు మనము చాలా ధన్యులము. ప్రభువుని మనము చూస్తాం. అవునన్నా, ఆ ప్రభువుని మనం చూస్తాము. అందుకే నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. ఎంత ఆనందముగా ఉందో అంత బాధగా ఉంది అన్న. ఎందుకంటే సంతోషించవలసిన విషయమే, కానీ ఆ పసిబాలుడు 30 సంవత్సరాల తర్వాత ఎదిగి అనేకులను రక్షించడం కొరకు 33.5 సంవత్సరాల వయసులో శిలువ యాగం చేస్తాడు, బలియాగం అవుతాడు. తన ప్రాణాన్ని, తన శరీరాన్ని, తన రక్తాన్ని, సర్వస్వాన్ని అందరి కొరకు, సర్వలోక మానవాడి కొరకు ధారపోస్తాడు. ఆ బలియాగం చేసే ఆ రక్షకుడు రాబోతున్నందుకు ఎంత సంతోషంగా ఉందో అంత బాధగా కూడా ఉంది అన్న. నా తండ్రి తన రుణాన్ని తీర్చుకుంటా చనిపోయాడు. అందుకు ప్రతిగా నన్ను బానిసగా తీసుకువెళ్తున్నాడు. అయ్యో తల్లి, నా వద్ద విలువైన వస్త్రం ఉందమ్మా. దీన్ని తీసుకొని నీ రుణభారాన్ని తీర్చుకో తల్లి. నా తండ్రి రుణాన్ని తీర్చి నన్ను రక్షించినందుకు మీకు నా కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతున్నాను. సరేనమ్మా, క్షేమంగా వెళ్ళు. ధన్యవాదాలు. ప్రభువా, ఆపదల్లో ఉన్న వారికి, కష్టాలలో ఉండేటువంటి వారికి సహాయం చేయడమే కదా నిజమైన ప్రేమ అంటే తండ్రి. ఏంటి భూమి కదులుతూ ఉన్నది, గాలి వీస్తూ ఉన్నది. ప్రభువా, తండ్రి, ఏం జరుగుతుంది నాయన? ప్రభువా, తండ్రి, ప్రభువా, ప్రభువా, ఏంటిది? ఈ ప్రకృతి వెళ్ళింది ప్రభువా. తండ్రి, తండ్రి, నీవు తండ్రుడు,
నిన్ను నా బిడ్డగా అంగీకరించాను. తండ్రి 33 సంవత్సరాలుగా నీ కోసం కాలువలుగా ఎదురు చూస్తూనే ఉన్నాను ప్రభు. అయినప్పటికీ కూడా నీ దర్శన భాగ్యం నాకు కలగలేదు తండ్రి. నేడు నువ్వు నన్ను కరుణించావా తండ్రి, కరుణించావా ప్రభువా. అర్థమాను నా బిడ్డలకు చేసిన సహాయం నాకు చేసినట్టే. ఎంత గొప్ప ధన్యతనిచ్చావు తండ్రి, ఎంత గొప్ప ధన్యతనిచ్చావు. నేనికి కదా నా జీవితం ధన్యమైన ప్రభు. చాలు తండ్రి, ఈ ధన్యత నాకు చాలు ప్రభు, చాలు. ఎంత ధన్యతనిచ్చావు ప్రభు. చాలు తండ్రి, చాలు. ఓకే, ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నటువంటి సన్నివేశం చివరిలో క్రీస్తుని చూడకుండానే తన జీవితాన్ని ముగించినటువంటి 4వ జ్ఞాని, ఈరోజు మీకు పరిచయం చేసినటువంటి జ్ఞానులు క్రీస్తుని ఆరాధించడానికి 3 వచ్చారు. బంగారం, బోనం, సాంబ్రాణి. ఇలా క్రీస్తుని ఆరాధించడానికి చాలా మంది బయలుదేరి ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చూసినటువంటి జ్ఞాని 4వ జ్ఞాని, ఆయనే ఆత్మబాన్ గారు. క్రీస్తుని చూడకుండా, దేవుని వాక్యం చెబుతుంది, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కనుకనే ఈ 4వ జ్ఞాని అయినటువంటి ఆత్మబాను దేవుని స్వరాన్ని విన్నాడు. ఆయన రాజ్యంలో చేరినట్లుగా దేవుని స్వరాన్ని మనం విన్నాం. కనుక ఈరోజు దేవుని కొరకు తన సర్వ ఆస్తిని అమ్మి తీసుకొచ్చినటువంటి ధనాన్ని పేదల కొరకు పంచిపెట్టాడు. మనం అనుకుంటాం క్రిస్మస్ అంటే మనం చేసుకుంటే చాలు అనుకుంటాం, కానీ నీకు తెలిసిన సహాయం, నువ్వు చేయగలిగిన సహాయం ఇతరులకు చేసినప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక అలాంటి మనసు మనందరికీ ఉండాలని ఈ స్కిట్ ద్వారా మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. కనుక ఈ సమయంలో మరొకసారి మీరందరూ మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు నామములో అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క స్పీచ్ నచ్చిన అందరూ ఒకసారి గట్టిగా కాసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నచ్చలేక ఒకసారి కాసుకోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అయితే మన ముందు ఇంత చక్కగా వాళ్ళకి ఉద్యోగ బాధ్యతలు, ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా దేవుని మహిమార్థమై వారు చేసేటువంటి స్కిట్ని ఎవరెవరు ఏ పాత్రలు చేశారనేటువంటి దాన్ని మీకు పరిచయం చేస్తున్నాము. ముందుగా సమయాలు శ్రీమతి జి జయదేవి గారు, అన్న కుమారి శాంతకుమారి, ఆత్మాను శ్రీమతి కళ్యాణి రాణి గారు, అబ్బారు శ్రీమతి శోభాశంకర్, టీకి శ్రీమతి ఉమాశంకర్, మధ్య కుమారి గిరీష్మ, యోసేపు కుమారి సోని, యోగ కుమారి షారోన్, గొల్లలు శబత్ గొర్రెల కామర్లు, సాంస్లు శ్రీమతి రామల గారు, శ్రీమతి సరోజిని గారు, నాయుడు భానుమతి గారు, దర్శిక గారు, మాస్టమ్ గారు, ఎవ్రీ1 అమూల్య, ఎవ్రీ2 శ్యామల, శ్రీ కుమారి స్వాతి, వడ్లు కాంతి కిరణ్, బాలిక అక్షయ, వర్ధన్, సుధీర్ జీవరాజ్, శ్రీకాంత్, దోతలు చిన్నపిల్లలుగా ఉండేటువంటి మిగిలిన దోతలందరూ
ఎవడు కాస్ట్యూమ్ కరెక్ట్ నప్పింది. పరిపాలించే దినాలు. అలాంటి సమయంలో ఒక దివ్య భవనంలో ముగ్గురు మహాజ్ఞానులు అని పిలువబడే వ్యక్తులు సమావేశమయ్యారు. ఇప్పుడు ఆ సమావేశ విశేషాలు ఏంటో మనం చూద్దాం. నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఇచ్చేసినందుకు నా హృదయపూర్వక వందనములు. సరే, మనం ఖగోళ శాస్త్ర జ్ఞానాన్ని ఎంత సంపాదించినప్పటికీ లేఖనాలలోని విషయాలు కానీ నక్షత్రాల గమనాన్ని కానీ నేటికి తెలుసుకోలేకపోతూ ఉన్నాం. ఖగోళ శాస్త్ర జ్ఞానంలో మనకంటే మించిన జ్ఞానం ఎవరుకున్నది? అయినను అకస్మాత్తుగా ఏర్పడిన నక్షత్రం అనే ఈ దివ్య జ్యోతి గురించి మనకి ఏమీ తెలియడం లేదు. ఎందుకు తెలియడం లేదు? ఆ దివ్య జ్యోతి అనబడే నక్షత్రము ఖచ్చితమైన సమయంలో తప్పక ఉద్భవిస్తుంది. ఆ దివ్య జ్యోతి ఎంతో శక్తి గలది. ఎంత శక్తి గలదంటే మరణించిన వారిని కూడా తిరిగి లేపగలగంత శక్తి గలది. అంతేకాదు, దానికి అంతము లేదు, మరణము లేదు. అవును తండ్రి, లేఖనాలలో యాకోబు నుండి నక్షత్రము పుట్టును అని వ్రాయబడి ఉంది కదా. పిచ్చివాళ్ళారా, ఇజ్రాయేల్ గోత్రంలో వారందరూ చెదిరిపోయి గొర్రెల వలె ఉన్నారు. వారిలో ఏ నక్షత్రము పుట్టదు. మరి అలాగైతే దానియేలు దైవ జ్ఞానముతో కలల రహస్యాలను ఎలా చెప్పాడు? యెరూషలేము తిరిగి కట్టబడును అనే మాటను మనం ఎలా విన్నాము? అవి అన్నీ చాలా రహస్యమైన క్లిష్టమైన పరిస్థితులు. కానీ వాటిని అన్నిటినీ మనం విశదీకరించలేమేమో. నక్షత్రంలో ఉన్న రహస్యాలు, క్లిష్టమైన రహస్యాలు మనకి తెలియని రహస్యాలే ఉన్నాయి. అవును, ఆ దివ్య జ్యోతి అనబడే నక్షత్రము ఉద్భవించిన వెంటనే మనం ముగ్గురు స్నేహితులము యెరూషలేము వెళ్ళి ఇశ్రాయేలు రారాజుగా పుట్టిన ఆ దేవదేవుని దర్శించి పూజించి వద్దాము. నిజముగానా? అవును, నేను నక్షత్రం పుడుతుందని ముందే నమ్మాను. ఆ దేవదేవునికి సమర్పించడానికి నా యావదాస్తిని అమ్మి 3 విలువైన మణులను కూర్చుకున్నాను. నీలము, పచ్చలు, వజ్రము, వీటితో ఆ దేవదేవునికి కానుకగా సమర్పించాలనుకుంటున్నాను. అసలు ఈ నక్షత్రం గురించి నేను ఎన్నటికీ నమ్మలేను. నన్ను క్షమించు, నీతో రాలేను. అద్భుతం. నేను నమ్మాను గాని అంత దూరం ప్రయాణం చేసి నేను రాలేను. ఎందుచేతనంటే నేను ముసలివాడిని అయిపోయాను కదా. అందుకే ఆ దేవాది దేవునికి నా తరపున నీవే పూజించరాగలవని మనవి చేస్తున్నాను. తప్పకుండా ఆ దేవాది దేవుని పూజించి నేను సమర్పించవలసిన కానుకలన్నీ సమర్పించి మళ్ళీ తిరిగి వస్తాను. వెళ్ళి వస్తాను. వెళ్ళిరా నాయనా. వందనాలు. మన ప్రియమైన గుర్రంపై ఆత్మను బయలుదేరారు. ఇప్పటికీ 50 మైళ్ళ దూరం వచ్చాడు. అకస్మాత్తుగా ఒక ఆకారము కింద పడి కనిపించింది.
మనిషిలో కదలికలు కనిపిస్తూ ఉన్నాయి. అయ్యా, మీరెవరు? నన్ను బ్రతికించినందుకు మీకు ధన్యవాదాలు. అమ్మా, నన్ను ఆర్తబాను అంటారు. నేను ఇశ్రాయేలుకు రారాజుగా పుట్టిన వారిని దర్శించుటకు యెరూషలేము వెళుతున్నాను. ఇదిగో నా వద్ద విలువైన నీలపు మణి ఉంది. దీన్ని తీసుకొని నీ జీవితాన్ని చక్కదిద్దుకోదైనా. అయ్యా, మీరు నా బాధను అర్థం చేసుకుని నాకు సహాయం చేసినందుకు మీకు కృతజ్ఞతలు. ఆ యూదుల రాజు దర్శనం మీకు జరగాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాను. అలాగేనయ్యా. మీరు మానవ అవతారుడే పెట్టే దినాలు నా జీవితకాలంలో నేను చూడగలనా? దేవాది దేవ, సర్వ సృష్టికర్త, నీకే వందనాలు. దయాప్రాప్తురాలా, నీకు శుభం. ప్రభువు నీకు తోడయ్యండి. ఈ శుభవార్త ఏమైనా కదా? భయపడకు. దేవుని వలన నీవు కృప పొందేవు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టు. కానీ నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ వలన పొందింది కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. కానీ నేను యోసేపునకు ప్రదానము చేయబడిన దానిని, మరి నేను గర్భము దాల్చుట గురించి అతడు ఏమని తలంచును? మరియా గర్భవతి అట. ఇది ఎలాగ సాధ్యం? ఆమె ఎంత నీతివంతురాలో భక్తి కలదో నాకు తెలుసు, కానీ ఆమె గర్భవతి అంటే నేను నమ్మలేను. అలా అని వివాహము చేసుకోలేను. ఆమెను రహస్యముగా విడినాడదు. యోసేపు, ఓ యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడు. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించుకున్నాడు. ఆమె ఒక కుమారుని కన్నును, ఆయనకు యేసు అని పేరు పెట్టు. ఎంత విచిత్రము! మరియా ఎంత ఉత్తమురాలు! ఆ లోకరక్షకుని తల్లిగా దేవుని దృష్టిలో దయ పొందినది.
ఈ విషయం రేపు తెల్లవారుజామునే ఆమెకు తెలియజేయాలి. పట్టణ ప్రజలారా అందరూ ఆలకించండి. ప్రతివారు మీ యొక్క జనాభా లెక్క ప్రకారం రాయించుకున్నట్టుకు మీ సొంత గ్రామాలకు వెళ్ళవలసిందిగా రాజుగారు ఆజ్ఞాపించుతున్నారు. అమ్మా, నా భార్య నిండు చూడాలి. ఆమె చాలా అలసిపోయినది. మాకు కొంత స్థలమైనను లేదా? లేదమ్మా, లేదు. వేరే చోట చూసుకోండి. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయము, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనము. అమ్మా, ఊరంతా వెతికినా మాకు కొంత స్థలమైనను దొరకలేదు. మీ దగ్గర ఏమైనా స్థలం ఉన్నదా? స్థలం లేదు, మరొక చోట చూసుకోండి. కనీసం కొంతసేపు ఇక్కడ కూర్చోవచ్చా? మా పశువుల పార్కుల స్థలం ఉన్నది, అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి మీకు ఇష్టమైతే ఆ స్థలం చాలా బాగుంటుంది. ధన్యవాదాలు. మీ రుణం మేము తీర్చుకోలేము. చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి పుట్టెనయ్యా, పసికందువయ్యో యేసయ్యా, తల్లి ఒడిలోని శ్రమించావయ్యా, ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననమంత దయనీయము, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. రాత్రి సమయం ఈ ఆలు ఎంత సరిగా ఉండేట్రా మామ. రచ్చగడి గురించి కథ చెప్తారు కదా, మళ్ళా చెప్పాలా? వినాలా
రక్షకుడు మనల అందులకు కనబడుతుంటారా? మామా చూడు 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 ఆకాశంలో ఉన్న పెద్ద నక్షత్రమా. కొలలారా భయపడకూడదు. ఇదిగో ప్రజలందరికీ కలుగుతాయి మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానువారు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టుబడి పశువుల తట్టులో పట్టుకొని ఉండుట మీరు చూచెదరు. అలాగే బైబిల్ ఉందేరే నాన్న అదంతా ఇంకో అందుకి తీసుకో. కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. అతనికి ఇమ్మానుయేలనే పేరు పెట్టబడెను. అవును, ఆయన యూదయ కన్యగర్భమున బెత్లెహేం మందు కన్యగర్భమును జన్మిస్తాడట కదా. యూదుల రాజే కాదు, ఉపదేశుల నక్షత్రం కూడా ఉదయించినట్టు. అవును, ఆ జ్ఞానులు చెప్పారు కదా. అయితే యూదుల రాజు పుట్టాడన్నమాట. అవును, పుట్టాడంట. అయితే మన హేరోదు రాజు గారు ఇది నమ్ముతారా? ఆయన మన హేరోదు చక్రవర్తి నమ్మడగా. సరే పదండి. సరే పదండి. యూదులు రాజు చేయనటువంటి నన్నే మోసం చేస్తారు. ఏ రోజు రాజు సంగతి తెలియదా? ఈ జ్ఞానుని యేసుక్రీస్తు యొక్క ఆ వార్డు జాడ తెలుసుకొని రమ్మంటే నా దగ్గరికి రాకుండా వేరే దారిని మళ్ళీ వెళ్తారా? ఈ రోజు రాజు సంగతి నేను చూపిస్తా. నా గురించి వారికి పరిచయం చేస్తా. ఓకే, నా దగ్గరికి రమ్మంటే మారుద్రాలను వెళ్ళిపోతారా? చూపిస్తా, నా సంగతి ఏంటో చూపిస్తా. ఈ సమయంలో మనం చూడబోతున్నటువంటి సన్నివేశంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధించడానికి వచ్చినటువంటి జ్ఞానులు హేరోదును కలవకుండా వేరే దారిని వెళ్ళడం ద్వారా హేరోదు ఆగ్రహుడై పలికినటువంటి మాటలు మనం విన్నాం. అయితే ఈ సమయంలో బాలుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని
ఆరాధించడానికి తూర్పు దేశపు జ్ఞానులైనటువంటి ఆ ముగ్గురు జ్ఞానులు ఈ సమయంలో ఆ బాలుడైన క్రీస్తుని ఆరాధించడానికి వస్తూ ఉన్నారు. వారికి కలిగిన బంగారు గోధుమ సాంప్రదాయం క్రీస్తుని అర్పించడానికి సమయంలో వస్తూ ఉండగా మనం చూస్తూ ఉన్నాం. సర్వోన్నతమైన స్థలములకు దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనసులకు పూర్వమైన సమాధానములు కలుగునుగాక. మనం చూసే సన్నివేశం క్రీస్తును ఆరాధించడానికి తూర్పు దేశపు జ్ఞానులైన ముగ్గురు బంగారమును సాంబ్రాణిని గోధుమను అర్పించినటువంటి ముగ్గురు జ్ఞానులు మీరు చూస్తూ ఉన్నారు. మనం ఎప్పుడు ఈ జ్ఞానుల గురించి చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, అనేక సందర్భాల్లో చదువుతూ ఉంటాం. అయితే ఈ సందర్భంలో మనం చూడబోయేటువంటి 4వ జ్ఞానం గురించి పరిచయం చేస్తూ క్రీస్తుని ఆరాధించడానికి వచ్చిన గొల్లలు, దేవదూతలు, జ్ఞానులైన ముగ్గురిని మీకు పరిచయం చేస్తున్నాం. లోరీ అయిపోయిందా? హాట్ ఉంది. ఆర్తవానం చాలా దూరం ప్రయాణించాడు. ఎంత వెతికినా కూడా దేవాది దేవుని జాడ కనపడలేదు. మరి దేవాది దేవుని ఎప్పుడు కనుగొంటాడో చూద్దాం. ఒక తల్లి చల్లని వెళ్ళని స్వరంతో జోలపాట పాడుతూ ఉంది. ఇక్కడ నాకు నా దేవదేవుని దర్శనం దొరుకుతుందేమో, చూస్తాను వెళ్ళి. అమ్మా అమ్మా, ఎవరమ్మా లోపల? అయ్యా, ఎవరు తమరు? అమ్మా, నీ లాలిపాట విని వచ్చానమ్మా. ఆ యూదుల రాజుగా పుట్టిన వారి దర్శనం నాకు
దొరుకుతుందేమోనని వచ్చానమ్మా. అయ్యో వారు ఎవరికి తెలియకుండానే వెళ్ళిపోయారయ్యా. అయ్యో నిజంగానా? ఎంత పని జరిగింది. అయ్యో చెప్పండి చెప్పండి. రెండు సంవత్సరాలు 2.5 సంవత్సరాల పిల్లలందరినీ పట్టుకొని చెప్పండి. ఇది రాజ్యాజ్ఞ. చెప్పండి, పదండి. అయ్యో నా బిడ్డను కాపాడేవారు ఎవరు లేరా? అయ్యో అయ్యో నా బిడ్డను రక్షించేవారు ఎవరు లేరా? అయ్యో అయ్యో నా బిడ్డను కాపాడేవారు ఎవరు లేరా? అమ్మా భయపడకు, నేనున్నాను. అక్కడ కనిపించకుండా ఉండమ్మా లోపల. ఎందుకయ్యా? నేను ఇక్కడ ఒంటరిగా నివసిస్తూ ఉన్నాను. నీ వెనక చిన్నపెట్టింది. ఆ చిన్నపెట్టి నేను చంపాలి. ఎందుకు చెప్పడము? రాజ్యాజ్ఞ. ఓ అలాగా. నాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టయ్యా. ఏంటి? నా వద్ద విలువైన పచ్చల మణి ఉంది. దీన్ని తీసుకొని ఆ పసిబిడ్డ ప్రాణాన్ని కాస్త రక్షించయ్యా. ఏదో ఇవ్వు. అయ్యో నా బిడ్డను రక్షించిన ఏం పర్వాలేదమ్మా, క్షేమంగా ఉంది. అయ్యా దేవుడు మీ ఫలములు సఫలము చేయకుండా. అలాగేనమ్మా. ప్రభువా, నీ కొరకై దాచినటువంటి నీ కానుకలను నీ బిడ్డలకే సహాయార్థం అందిస్తూ ఉన్నాను ప్రభువా. తప్పైతే నన్ను మన్నించండి తండ్రి. ఆర్తవాద వయసు గతించిపోయింది. ఎంతో దీర్ఘంగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సంవత్సరాలుగా ఆ దేవదేవుని దర్శనం కోసం తిరుగుతూనే ఉన్నాను. నేటికి ఆయన దర్శన భాగ్యం నాకు దొరకలేదు. ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలో. అయ్యా, యూదుల రాజుగా పుట్టిన వారిని దర్శింపవచ్చానయ్యా. యెరూషలేము నుండి ఈజిప్ట్ వరకు వచ్చానయ్యా. ఆ దేవదేవుని గురించి మీకేమైనా కాస్త జాడ తెలిస్తే నాకు చెప్పండి అయ్యా. నీవు వెతికే రాజు దీనులతోనూ దరిద్రులతోనూ ఉంటాడు. అక్కడికి పోయి వెతుకు. సరే అలాగేనయ్యా, అక్కడికే వెళ్ళి వెతుకుతాను. అయ్యా, ఏమిటి హడావిడి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు మరొక 2 దొంగలతో కలిపి సిలువ వేయబడుచున్నారు. ఆ రోజు వరకు నెరవేర్చబడిన వాగ్దానం నెరవేరినది. ఇక మీరు వెళ్ళవచ్చు. సంతోషమయ్యా. 33 సంవత్సరాలుగా దేవదేవుని గురించి ఎదురు చూస్తున్న నాకు నేటికి ఎంతో సంతోషకరమైన వార్తను విన్నాను. ఆ దేవదేవుని నాకు చివరిగా మిగిలినటువంటి వజ్రాన్ని ఇచ్చి ఆ దేవదేవునికి పూజించుకుంటాను. తండ్రి, నిన్ను చూసే భాగ్యం ఈనాటికి నాకు కలుగుతుందా నాయనా?
నిండే రావాలి రెడీగానే ఉన్నా రెడీ జీసస్ ఈ సమయంలో మనం గమనిస్తున్నటువంటి ఎక్సలెన్స్ ఆత్మానమైనటువంటి 4వ జ్ఞాని క్రీస్తుని అనుసరిస్తూ తన పుట్టాడైనటువంటి పొడతాడైనటువంటి ప్రవచనాన్ని కనుగొని క్రీస్తు కొరకు ప్రయాణం చేసినటువంటి ఆత్మవాదం చివరికి క్రీస్తుని యెరూషలేము వీధులలో హింసించుకుంటూ సిలువేయడానికి తీసుకెళ్తున్నటువంటి ఆ సన్నివేశాన్ని మనం గమనిస్తున్నాం. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఓకే అయిపోయినట్టేనా